ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 16వ వచనములు గల వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. నీవు అనేక జన్మలకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి జీవితాల్లో వారు అప్పిచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేసేవారుగా ఉండరు అని లేఖనము సెలవిచ్చుచున్నది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం మరలా అదే విషయాన్ని, నీవు అనేక జన్మలకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు అనే విషయాన్ని బైబిల్ సెలవిస్తుంది. ఎవరు? అందరూనా? కాదు, అందరూ కాదు. ఎవరు మరి అలాగ అప్పిచ్చేవారుగా ఉంటారు అని అంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని మాట ప్రకారంగా జీవించే వారి జీవితాల్లో నీవు నా ఆజ్ఞలను, నా మాటలను, నా కట్టడలను, న్యాయ విధులను గైకొనిన ఎడల నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు అనే మాటను గ్రంథంలో మనం గమనిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని వాక్యానికి లోబడితే దేవుడు నీ భూఫలమును, నీ యొక్క సంపదను, నీ యొక్క పిండి పిసుకు తొట్టుయు, నీ బుడ్డులో నూనెయు, నీ గంపయు వర్ధిల్లును అని లేఖనము సెలవిచ్చుచున్నది. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలంలో దీవించబడదు అని లేఖనము సెలవిచ్చుచున్నది. వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అనే మాటను మనం గమనిస్తున్నాం. అది నరుల కష్టము చేత అధికము కాదు. ఈ రోజున నీకు ఆస్తి ఐశ్వర్యం ఉందంటే నువ్వు కష్టపడుతున్నావు అని కాదు, కానీ దేవుడు నీకు ఇస్తున్నాడు. అది దేవుని ఆశీర్వాదం. అయితే ఆశీర్వాదాన్ని బట్టి చాలామంది అప్పిచ్చే వాళ్ళుగా ఉంటారు. మన యొక్క మూలవాక్యం కూడా అదే కదండి, నీవు అనేక జన్మలకు అప్పిచ్చెదవు కానీ అప్పు చెయ్యవు. అంటే అప్పిచ్చెదవు అప్పు చేయవు అంటే దేవుడు మనల్ని అప్పిచ్చే వాళ్ళుగా చేస్తున్నాడు కదా అని ఈరోజు చాలామంది ఎలా ఉంటున్నారంటే అప్పిచ్చే వాళ్ళుగానే ఉంటున్నారు, కానీ వడ్డీకి అప్పిచ్చే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది అని ఆలోచన చేయగలిగినట్లయితే నిర్గమాకాండం 22వ అధ్యాయం 25వ వచనంలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నీవు వడ్డీకి ఇయ్యకూడదు. నీవు పేదవారికి అప్పించినప్పుడు వారికి వడ్డీ కట్టకూడదు అని బైబిల్ నిష్పక్షపాతంగా సెలవిస్తున్నది. కాబట్టి వాక్యం ఉంటున్న నీ జీవితంలో దేవుడు నన్ను వడ్డీకి ఇచ్చేవాళ్ళుగాను అప్పిచ్చేవాడుగా దేవుడు నన్ను చేస్తున్నాడు, అందుకే వడ్డీ ఇస్తున్నానంటే వాక్యానుసారంగా వడ్డీకి ఇవ్వడం సరి అయినది కాదు. చాలామందికి ఇలాంటి ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి. దైవజనుడా మేము అప్పిస్తున్నాం కానీ వడ్డీకి ఇవ్వచ్చా అని కొంతమంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ప్రియులారా, లేఖనానుసారంగా మాట్లాడితే అప్పివ్వచ్చు కానీ వడ్డీకి ఇవ్వకూడదు. కానీ ఈ రోజున అప్పంటే వడ్డీకి ఇచ్చేదని, అప్పంటే వడ్డీ లేకుండా ఇవ్వలేనిదని చాలామంది అనుకుంటున్నారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. బేదల పట్ల, అక్రతలు ఉన్నవారి పట్ల మనం అప్పిచ్చేటప్పుడు వడ్డీ కట్టకూడదని లేఖనం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 15వ కీర్తన 5వ వచనంలో అక్కడ తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అనే మాటను మనం గమనిస్తున్నాం. ఎవరెవరు? యెహోవా నీ గుడారంలో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థముగా మాట్లాడుటయు, ఈ విధంగా అనేక 12 రకాలైన వచ్చిన వాక్య భాగాలను, గుణగణాలను మనం గమనిస్తున్నాం. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, తన చెలికానికి కీడు చేయుడు, నిరపరాధిని చెరపట్టుకై లంచము పుచ్చుకొనుడు. ఈ విధంగా అనేక 12 రకాలైన గొప్ప గుణగణాలు. ఎవరు అంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడెవడు? యథార్థముగా ప్రవర్తించుటూ నిజము పలుకువాడే, తన పెదాలతో అబద్ధమాడుడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలుకుడు, తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరపట్టుకై లంచము పుచ్చుకొనుడు అనే మాటలను మనం గమనిస్తున్నాం. వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నిన్ను అప్పు ఇచ్చేవాడిగా ఉంచితే నీవు వడ్డీ లేకుండా అప్పు ఇవ్వాలని కూడా లేఖనం సెలవిస్తుంది. నువ్వు అప్పిచ్చేది కూడా చేసేది దేవుడే, అదే దేవుడు వడ్డీకి ఇవ్వకూడదు అని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
సామెతల గ్రంథం 19:17 లేఖనం సెలవిస్తుంది ఏమని అంటే, బీదలను కనికరించువాడు, బీదలకు అప్పిచ్చువాడు, యెహోవాకు అప్పు ఇచ్చువాడుగా ఉన్నాడు. ప్రియులారా, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని లేఖనం సెలవిస్తుంది. బీదల పట్ల కనికరించి నువ్వు అప్పు ఇవ్వాలి. అలానే అప్పు ఇచ్చిన తర్వాత తిరిగి అడగకూడదని బైబిల్ ఏం చెప్పడం లేదు. అప్పు ఇవ్వాలి. అప్పు ఎప్పుడు తిరిగి కడతావని గడువు పెట్టాలి. గడువు పెట్టకపోతే ఏం చేస్తావు? గడువులోగా ఇవ్వకపోతే అప్పుడేంటి పరిస్థితి? న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా తప్పులేదు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వెళ్ళొచ్చు. వడ్డీ వద్దు అని బైబిల్ సెలవిస్తుంది, అసలు వద్దు అని చెప్పడం లేదు. ఇలాంటి చాలామంది అతిదాతృత్వం కలిగి ఉన్నదంతా కూడా కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేఖనం సెలవిస్తుంది, మనం వాక్యానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు మనలను అప్పిచ్చే వాళ్ళుగా చేస్తాడు. అలా అని వడ్డీకి ఇవ్వకూడదు. ఇలాంటి చాలామంది ధనాశ కలిగి వడ్డీకి డబ్బులు తిప్పి ఆ వడ్డీకి ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వడ్డీకి ఇవ్వడం కోసమే వేరొక దగ్గర అప్పు తెచ్చి తక్కువ వడ్డీకి, మరొక చేతిలో ఎక్కువ వడ్డీకి తిప్పేవాళ్ళు కూడా చాలామంది మూర్ఖులు కలరు. డబ్బుకు ఆశపడి ఇటువంటి పనులు చేస్తే అసలు కోల్పోతాం, వడ్డీ కూడా కోల్పోతాం. కాబట్టి వాక్యం ఉంటే నా జీవితంలో యెహోవా దేవుడే మనలను అప్పిచ్చువాడుగా చేస్తాడు, వడ్డీ లేకుండా. నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆశీర్వాదాలను సంపాదించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు. మా ప్రియుల జీవితాలు మీరు అద్భుతాలు జరిగించండి. ఎందరినీ వాక్యం విని వాక్యానుసారంగా జీవించాలని ఆశ కలిగి నిర్ణయం తీసుకొని బ్రతకాలని తాపత్రయపడుతున్న వారి జీవితాల్లో వారిని అప్పిచ్చువారుగా చేయమని, వడ్డీకి కాక బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు లేఖనం సెలవిచ్చుండగా అటు విధంగా వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.